హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ హౌస్లో అయితే రచ్చరచ్చగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు లైవ్లో చూస్తే కనుక నిఖిల్ కోసం పృథ్వీ సోనియా మాట్లాడుకుంటూ వీడు గేమ్లో మనకు ఎలాంటి సపోర్ట్ చేయట్లేదు, కేవలం మనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు నటిస్తున్నాడు అంతే అని పృథ్వీకి సోనియా చెప్తుంటే, ఎందుకు నా దగ్గర చెప్తావు, డైరెక్ట్గా వెళ్ళి నిఖిల్ని అడుగుదాం రా అని చెప్పి నిఖిల్ దగ్గరికి వెళ్ళారు. ఇద్దరు వెళ్ళి, ఏమ్రా నిఖిల్, మాతో అయితే ఫ్రెండ్షిప్ చేస్తున్నావు కానీ గేమ్లో మాకు ఎలాంటి సపోర్ట్ చేయట్లేదు, నిఖిల్ నిన్న 9 కానీ సేవ్ చేసావు తప్ప పృథ్వీని ఎందుకు సేవ్ చేయలేదని అయితే సోనియా నిఖిల్ని అడగగానే, నిఖిల్ అయితే ఆమె పాయింట్ కరెక్ట్గా లేదు, ఆమె నామినేట్ చేసే విధానం కూడా కరెక్ట్గా లేదు, నేను అందుకే ఆమెని సేవ్ చేశాను, అంతేగాని మనం ఫ్రెండ్స్ కాదని చెప్పి మనం బిగ్ బాస్ హౌస్లో ఆడుకుంటే ఇంకేముంది, నేను ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తాను తప్ప గేమ్ అయితే మాత్రం కేవలం నా ఒక్కడినే నేను ఎలా ఆడుతున్నానో నాకేమనిపిస్తే అదే చేస్తానైతే కరాఖండిగా నిఖిల్కి పృథ్వీకి అయితే గట్టిగా ఇచ్చుకున్నాడు. వీళ్ళైతే ఇక మన ఫ్రెండ్షిప్కి వాల్యూ ఏముంది అని అయితే సోనియా అనగానే, అవునరా మనం ఫ్రెండ్స్ కానీ, అంతేగాని బిగ్ బాస్ అయితే మన ముగ్గురిని కలిపి ఆడమని అయితే చెప్పలేదు కదా, నేనైతే ఇండివిజువల్ ఆడుకోవడానికే వచ్చాను, అంతేగాని మీ గేమ్ విషయంలో కానీ ఎలాంటి విషయంలో కానీ మీకు ఏదో నేను సాయం చేస్తానని అయితే మీరైతే ఊహించొద్దు. నేను నా గేమ్ ఆడుకుంటాను, మీరు కూడా మీ గేమ్ ఆడుకోండి, అప్పుడే మనకే బాగుంటుంది, అంతేగాని మనం ఒక బ్యాచ్ లాగా తయారయ్యి ఒక బ్యాచ్గా గేమ్ ఆడుతున్నామని ఒక సెట్ పేరు అయితే నాకు వద్దు అని అయితే నిఖిల్ అయితే చెప్పాడు. ఇదే విషయాన్ని సోనియా పృథ్వీ మళ్ళీ మాట్లాడుకుంటూ, వీడు మనం ఎంత చెప్పినా మారడం, పైకి మాత్రమే సొల్లు కబుర్లు చెప్తాడు, నేను బయట ఎలా ఉన్నానో ఇక్కడ కూడా అలా ఉంటానని, కానీ బయట వేరు, ఈయన ఇక్కడ ఇలా వేరుగా ఉంటున్నాడో, మనకు ఎలాంటి సపోర్ట్ చేయడు, మనకేం మనం ఆడుకోవచ్చు అని చెప్పి పృథ్వీకి అయితే సోనియా చెప్తుంది. సరే, నిజంగా నిఖిల్ అయితే తీసుకున్న డిసిషన్ అయితే చాలా కరెక్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్ ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగానే ఆడతానని కరాఖండిగా చెప్పేశాడు. సోనియా నిఖిల్ మధ్య జరిగిన ఈ కన్వర్జేషన్పై మీ కామెంట్ ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.